తల్లికి వందనం పట్టంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. ఫీజులు కట్టడానికి మాకు ఈ సంవత్సరం బాగా అవకాశం దొరికింది. అలా దొరికినందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. అంటే అమ్మా అసలు పడుతుందని మీరు అనుకున్నారా? అనుకోలేదు సార్, మాకు అనుకోకుండా పడిపోయింది. ఇద్దరు పిల్లలకి చాలా సంతోషంగా అనిపిస్తుంది మాకు. అంటే అసలు మీ హస్బెండ్ ఏం చేస్తారు? అసలు సరిపోద్దా? గతంలో ఒకటే కదా వచ్చింది, ఇప్పుడు ఇద్దరికి రావటంపై గతం మీకు సరిపోయేది? గతంలో ఒకటే వచ్చినప్పుడు సరిపోయేది కాదు సార్, మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు ఇద్దరికి పడటం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ గవర్నమెంట్కి ఏం చెప్దాం అనుకుంటున్నాను? చాలా ధన్యవాదాలు అని చెప్తాం అనుకుంటున్నాం. దేనికని? మాకు ఇద్దరు పిల్లలు తల్లి వందనం వేయటం వల్ల మాకు చాలా ఖర్చు తగ్గినది. పిల్లల ఫీజులకి వాటికి ఉపయోగపడుతున్నాయి. అంటే వాళ్ళు వేరు అంటున్నారు కదా, అవతల వైసీపీ వాళ్ళు ఒక్కరికి వేయడానికి ఇబ్బంది అని అన్నారు. ఇప్పుడు అసలు మీరేం చెప్తారనుకుంటున్నారు? వాళ్ళు అట్లానే అంటారు సార్. మనకి చంద్రబాబు నాయుడు గారు అందరికి ఇస్తానన్నారు కాబట్టి అందరికి వేశారు. పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. తల్లి వందనం పడటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా ఆనందంగా ఉంది. లాస్ట్ టైం అయితే ఒకరికే పడింది, ఇప్పుడు ఇద్దరికే పడింది. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, ఈ గవర్నమెంట్ దయ వల్ల ఇద్దరికే పడింది. మాకు చాలా సంతోషంగా ఉంది. కొంచెం లాస్ట్ టైం అయితే మాకు ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఇద్దరికి పడడం వల్ల మాకు కొంచెం బర్డెన్ తగ్గింది. పిల్లలకి బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ వాటి కానీ బాగానే ఉపయోగపడుతుంది. అంటే అమ్మా ఇప్పుడు అసలు ఎలక్షన్ లో తల్లి వందనం ఇస్తామన్నారు, అసలు 1 year లోపు ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? మేము అనుకోలేదు, ఆయన అనుకున్న మాట నిలబెట్టారండి. బాబు గారి దయ వల్ల ఇద్దరికి పడింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. గవర్నమెంట్ లో తల్లి వందనం డబ్బులు మీకు పడినాయి సార్. నాకు 3 పిల్లలు, ముగ్గురికి 39,000 గవర్నమెంట్ ద్వారా నాకు ఈ రోజు మధ్యాహ్నానికి వచ్చినాయి డబ్బులు. లాస్ట్ టైం గవర్నమెంట్ లోని నాకు 3 పిల్లలు అయితే ఒకరికే పడటం, అది కాక 5 సంవత్సరాలకి కలిపి నాకు పడటం కూడా 2 సంవత్సరాలే పడినాయి. మిగతా 3 సంవత్సరాలు పడలేదు. దాని గురించి కూడా కంప్లైంట్ చేస్తే ఏం రెస్పాన్స్ కూడా రిజల్ట్ కూడా ఏం లేదు. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఎలా చదివించుకోవాలన్నది నాకు చాలా ఇబ్బందిగానే ఉంటది. అక్కడెక్కడ అప్పులు చేసుకొని ఏదో రకంగా పిల్లల్ని అలాగా సాగిన ఈ సంవత్సరం మాత్రం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇప్పుడు 39,000 పడినాయి శాలరీ. ఆ డబ్బులు పడినవి కూటమి ప్రభుత్వం వేసింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. డబ్బులు పడతాయని అసలు మీరు అనుకున్నారు? నేనైతే అనుకున్నాను. అంటే 50% అయితే 3కి అన్నారు కానీ 3కి ఎందుకు పడతాయిలే, ఒకరికే పడతాయి మా అయితే, లేకపోతే ఇద్దరికి పడతాయి అని అనుకున్నాను. కానీ అన్నమాట అంటే లాస్ట్ టైం గవర్నమెంట్ లో ఆలకించాం కదా, 33 అంటే 5 సంవత్సరాలకి కలిపి 1 సంవత్సరం, నాకు 2 సంవత్సరాలు పడినాయి. 2 సంవత్సరాలు పైన 3 ఇదే ఫస్ట్ టైం ఎట్లా పడ్డం, 39,000 పడ్డం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వచ్చిన డబ్బులు కూడా ఆ 39,000 అలా ఫీజు కట్టేసుకొని సంవత్సరంతో హ్యాపీగా అప్పు లేకుండా హ్యాపీగా బతకాలి. నేను చేసేది బార్బర్ షాప్, సెలూన్ షాప్. ఆ 3 పిల్లలు చదివించుకొని ఒకళ్ళే చాలా ఇబ్బందిగానే ఉండి ఒకళ్ళ దగ్గర అప్పు చేసుకొని వేరే వాళ్ళ దగ్గర చేసుకొని ఇప్పుడు దాకా నడుపుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరం అయితే ఏ అప్పు లేకోకుండా చదివించుకొని ఎవరికి చెప్పుకున్నా సరే తెలిసేది కాదు. ఒకవేళ అట్లాగైనా సచివాలయానికి ఆటలకి వీటికి వెళ్ళినా సరే మాకు దానికి తగ్గ పరిష్కారం తెలిసేది కాదు. పడతీలు అని అన్నారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఇప్పుడు డిసెంబర్ లో పడతాయి అని అన్న వాళ్ళు అలా వేచి చూసే వాళ్ళం తప్పించి దాని ద్వారా వచ్చిన ఎప్పుడు లేదు. వచ్చిన పని కూడా 2 సంవత్సరాలు పని నాకు అంతే. నమస్కారం. అన్నమయ్య జిల్లా కుర్రగొండ మండలం ముదివేట గ్రామం, మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డలు 6 మంది ఆడ సంతానము, దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగడం పెదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా మా బిడ్డలకు చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. పడేయండి 39,000 పడేయండి. ముందుగా చంద్రబాబు గారు చెప్పినట్లు అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్ లో చదువుతుంది. ఇది వచ్చి 63వ డివిజన్. అంటే ఇప్పుడు మీకు డబ్బులు పడటంపై మీకు అసలు పడుతుందని మీరు ఊహించలేదు, ఇప్పటి వరకు ఊహించలేదు. ఇంకా పడతాయి, మొన్న 12వ తారీఖున ఇప్పటి వరకు పడలేదు. కానీ పడతాయని ఆశ పెట్టాం. కానీ ఇది పడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 1
రూపాయి 2 రూపాయలు కాదు, మొత్తం 39,000 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత వస్తారని నేను మంది ఒకరికే పడేది, అసలు ఎవరు కూడా ఒకళ్ళకే ఇస్తారు అది ఇది అన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అది అనింది వాళ్ళ మనస్తత్వం తెలుసుకోవాలండి. ఎందుకంటే మనస్ఫూర్తిగా చెప్పాలి, అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు, అది దేవుడికి తెలుసు. మీరు అనుకున్నారా ఒకరికి వస్తుంది అనుకున్నారా? మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే.